హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ప్రజెంట్ నేను మళ్ళీ గోవాకు వచ్చాను అనమాట. గోవాలో చాలామంది ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, రైల్వే స్టేషన్ నుంచి హోటల్కి వెళ్ళాలంటే మీరు క్యాబ్లో వెళ్ళారనుకోండి కాస్త కాస్ట్ అవుతుంది. బడ్జెట్లో వెళ్ళాలనేది చాలామందికి ఐడియా ఉండదు అనమాట. సో ఇన్ కేస్ మీరు నార్త్ గోవాలో ఉన్నటువంటి మెయిన్ బీచ్ బాగా సౌత్ గోవాలో ఉన్నటువంటి మెయిన్ బీచ్ ప్యాలలోమ్కి వెళ్ళాలనుకోండి క్యాబ్లో 1500 నుంచి 2000 అవుతుంది. అలా కాకుండా మనం సోలోగా వచ్చినప్పుడు లేదంటే బ్యాచిలర్స్ వచ్చినప్పుడు బడ్జెట్లో వెళ్ళాలనుకోండి సో బస్సెస్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అది ఎలా మనం ఒక 100 నుంచి 200 రూపీస్లో ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. సో పూర్తి వీడియో చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ మీరు మడ్గాం రైల్వే స్టేషన్కి ఎర్లీగా రీచ్ అయ్యారనుకోండి, సో ఇక్కడ స్టే చేయడానికి మీకు డార్మెటరీ రూమ్స్, బడ్జెట్లో ఫ్యామిలీస్కి చిన్న రూమ్స్, అలాగే ఎగ్జిక్యూటివ్ లాంచ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర మెయిన్ గేట్కి ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ ఉంటుంది. మీరు ఎంటర్ అయిన తర్వాత రేట్స్ కూడా చూడండి, వీళ్ళు అవర్లీ వైజ్ ఛార్జ్ చేస్తారు. 2 అవర్స్కి 50 రూపీస్. ఫెసిలిటీస్ని బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది అండ్ డ్యూరేషన్ని బట్టి కూడా. ఇక్కడ వైఫై ఫెసిలిటీ, మీరు ఫ్రెష్ అప్ అవ్వాలన్న అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది మెయింటెనెన్స్ అంతా కూడా. సో బయట ఎక్కడో తిరుగుకుంటా టైం పాస్ చేయకుండా ఇక్కడ హ్యాపీగా స్టే చేయవచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. అలా మీరు ఫస్ట్ గేట్ నుంచి బయటికి వచ్చారనుకోండి, ఇక్కడ ఏటీఎం కానీ మీకు ప్రీపెయిడ్ ట్యాక్సీ బుకింగ్ కానీ అన్నీ ఉంటాయి. మెయిన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి మీరు బయటకు వచ్చారనుకోండి, ఇలా పక్కన పార్కింగ్ అంతా ఉంటుంది. ఇక్కడ మీకు బైక్ రెంటల్స్ అన్నీ కూడా ఉంటాయి, కార్ రెంటల్స్ కూడా. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మొత్తం చెక్ చేసుకుని చూడండి, అన్నీ ముందే మాట్లాడుకొని. భయ్యా కిतना ఏగా కార్ రెంటల్? 7 सीटर है सर. एर्टिगा 7 सीटर. हाँ, रति घट बात करो ना. 7 सीटर एर्टिगा है. 2200 पर डे. अच्छा, नॉर्मल टाइम में. डिपेंड सीजन में चेंज होगा, चेंज होता है. ये येलो बोर्ड रहा ना? येलो ये है क्या? अच्छा, 5 सीटर का कितना है रेंट? 1400 से 1500 पर डे. 1400 to 1500. 2 व्हीलर का 400 से 500 पर डे का. पर डे. सीजन में उधर इधर होता है रेट. अच्छा, ये डिपॉजिट कुछ करना है क्या? हाँ, 2 व्हीलर लिया तो 500 आपको, ये 1000 रुपये डिपॉजिट है. कितना दिन ले रहे हो उतना दिन का रेंट है. और एक लाइसेंस, एक आईडी है. और 4 व्हीलर का 5 सीटर में 3000 से 400, 7 सीटर में 5000 डिपॉजिट और लाइसेंस, एक आईडी. अच्छा, वो रिटर्न में कुछ गड़बड़ करते हैं आप सब रिटर्न करते हैं क्या? गवर्नमेंट का बिल मिलेगा, बिल के हिसाब से हम उनको देता है, बिल मिलता है. अच्छा अच्छा, ये सब स्क्रैचेस वो सब चक्कर लेके सब वीडियो लेने का रहता है गाड़ी का. अच्छा, वीडियो लेके बाद में आपको देने का रहता है. अच्छा भैया, ठीक है. आपका नाम क्या है कंपनी का? युवराज. अच्छा अच्छा, आपका कांटेक्ट नंबर दूंगा मैं वीडियो में. 90 499 499 533 533 50. అచ్చా, థ్యాంక్ యూ భయ్యా. ఓకే సార్. సో మనం ఇలా బయటికి వెళ్దాము. ఎదురుగా ఒక చిన్న బస్ కనిపిస్తుంది చూడండి, మీకు ఇక్కడి నుంచి కనిపిస్తుందో లేదో. సో బయటికి వెళ్ళి ఇక్కడ మనకి ఫస్ట్ ఒక బస్సులో ఎక్కి కేటీసీ బస్ స్టాండ్కి వెళ్ళాలన్నమాట. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఉంటుంది జర్నీ. మనం వెళ్ళి ఇప్పుడు చూద్దాం. సో బయటికి రాగానే మీకు ఇలా బస్సులు ఉంటాయి. ఈ బస్సులో వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు అనమాట. మడ్గాం రైల్వే స్టేషన్ నుంచి మడ్గాం బస్ స్టాండ్, దాన్నే కేటీసీ బస్ స్టాండ్ ఆర్ కడంబా బస్ స్టాండ్ అంటారు. 15 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర లగేజ్ ఉంటే ఈ ఆప్షన్ వేస్ట్ అనమాట, క్యాబ్లో వెళ్ళడం బెస్ట్. అండ్ 20 రూపీస్ కేటీసీ బస్ స్టాప్కి. ఇది కేటీసీ బస్ స్టాప్ అంటే మడ్గాం బస్ స్టాప్ అనమాట. దీన్నే కడంబా బస్ స్టాప్ అని కూడా అంటారు. సో ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఇప్పుడు పంజిమ్ సిటీకి టికెట్ తీసుకోవాలి. డైరెక్ట్ కలంగుట్ బాగాకైతే ఉండదు. సో వెళ్ళి టికెట్ తీసుకొని పంజిమ్కి వెళ్దాం. సో ఇప్పుడు సెకండ్ బస్ ఎక్కాలన్నమాట. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, సౌత్ గోవా కోల్వా బీచ్కి బస్సు. ఈ కేటీసీ బస్ స్టాప్ నుంచి మనకి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి సౌత్ గోవాలో ఉన్నటువంటి ఏ బీచెస్కైనా, కోల్వా కానీ ప్యాలలోమ్ బీచ్కి. అదే నార్త్ గోవాలో ఉన్నటువంటి కలంగుట్ బాగా ఏ బీచ్కైనా సరే డైరెక్ట్ బస్ ఉండవు. మనం ఫస్ట్ పంజిమ్కి వెళ్ళాలి. ఫస్ట్ కౌంటర్ దగ్గర మనకి టికెట్స్ ఇస్తారు, అది తీసుకొని బస్ ఎక్కాలి. 45 రూపీస్. ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఉంటాయి, వాటి ప్రైస్ 50 to 60 రూపీస్ ఉంటుంది. పంజిమ్ బస్ స్టాప్కి అయితే మనం 40 మినిట్స్లో రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నార్త్ గోవాలో ఉన్న మెయిన్ బీచ్ కలంగుట్ బాగా అన్నిటికీ ఒకే బస్ వెళ్తుందన్నమాట. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ మీకు ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ పట్టవచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి 20 రూపీసే అనమాట. కొన్నిసార్లు మీరు 20 మినిట్స్లోనే వెళ్ళిపోతారు ట్రాఫిక్ లేకపోతే. సో ఇప్పుడైతే మనం టికెట్ తీసుకొని కలంగుట్ బీచ్కి అయితే వెళ్దాం పదండి. అండ్ టికెట్ ప్రైస్ జస్ట్ 20 రూపీస్. సో ఓవరాల్గా మనం 3 బస్సుల్లో వెళ్ళాలి. మడ్గాం రైల్వే స్టేషన్ నుంచి మడ్గాం బస్ స్టాప్కి 20 రూపీస్,
అక్కడి నుంచి పంజిమ్ సిటీకి ఒక బస్సు 45 రూపీస్ అనమాట. పంజిమ్ సిటీ నుంచి కలంగుట్ బీచ్కి 20 రూపీస్ అనమాట. ఓవరాల్గా 95 రూపీస్. టైం చూసుకుంటే మీకు 1.5 అవర్ నుంచి 1 అవర్ 40 మినిట్స్ పడుతుంది బాగా ట్రాఫిక్ ఉంటే, లేదంటే 1 అవర్ నుంచి 1 అవర్ 15 మినిట్స్ అంతే. సో ఓవరాల్గా 3 బస్సెస్ అండ్ 95 రూపీస్లో మనం హ్యాపీగా కలంగుట్ బీచ్కి రీచ్ అవ్వచ్చు. కాస్త 3 బస్సులు మారాలి, అందుకు లగేజ్ ఉంటే కష్టం. మీరు సింగిల్ ఉన్నా లేదంటే జస్ట్ బ్యాచిలర్స్ అయితే ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే క్యాబ్లో వెళ్తే ఆల్మోస్ట్ మీకు 1500 నుంచి 2000 అవుతుంది కదా, అంటే 1400 రూపీస్ సేవ్ అవుతుంది. కాకపోతే టైం కూడా అంతే. మీరు క్యాబ్లో వెళ్ళినా ఈజీగా మీకు 1 అవర్ నుంచి 1 అవర్ 15 మినిట్స్ పడుతుంది. ఇక్కడ ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ ఎక్స్ట్రా అవ్వచ్చు. కలంగుట్ బీచ్ దగ్గరికి వచ్చేసాం మనం. ఈ షాప్స్ అన్నీ చూస్తున్నారు కదా, అండ్ బస్ స్టాప్ పక్కనే అనమాట బీచ్, అది కూడా చూపిస్తాను నేను. ఈ బైక్ రెంటల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి కలంగుట్ బీచ్ దగ్గర. గోవాలో ఎక్కడ వెళ్ళినా మీకు ఈ రెంటల్స్ ఈజీగా దొరికేస్తాయి. కలంగుట్ బస్ స్టాప్ అయితే ఇదనమాట. సో ఇక్కడ నుంచి చూడండి నేరుగా ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే ఇంకా అదే బీచ్. సో ఇన్ కేస్ మీరు బీచ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేదు ఇన్ కేస్ మీరు హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తారనుకుంటే ఇక్కడే మీకు బైక్ రెంటల్స్, కార్ రెంటల్స్, ట్యాక్సీ, ఆటో అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో అలా మీరు ఈజీగా మీ హోటల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అయింది అనుకుంటాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.